హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు దేవునికి స్తోత్రాలు ఇలా చెల్లించటం వల్ల హృదయము వాక్యము నిమిత్తం సిద్ధపరచబడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా నిండు మనసుతో ఆయనకు స్తోత్రాలు చెల్లించండి. అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాము. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 13వ వాక్యము. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రశ్నిస్తున్నారు దేవుణ్ణి. ఏంటి అంటే, దేవుడు ఎందుకు పరీక్ష పెడుతున్నాడు, దేవుడు ఎందుకు శోధనను అనుమతిస్తున్నాడు, దేవుడు ఎందుకు, ఇది తెలుసు కదా దేవుడికి ఆదాము అవ్వలు తప్పు చేస్తారని, ఇదెందుకు అదెందుకు పెట్టినాడు, ఇదెందుకు చేస్తున్నాడు, ఇవన్నీ ఎందుకు ఇలా చేసి పరీక్షిస్తున్నాడు దేవుడు, పరీక్షిస్తున్నాడు. శోధన కాలం ఎందుకు ఉండాలి, శోధన కాలం ఉండకుండా ఉంటే దేవుని పిల్లలకు మేలు కదా. శోధన కాలాన్ని ఎందుకు దేవుడు పెట్టినాడు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దేవుని బిడ్డలారా, పరీక్షా కాలము, పరీక్షలు లేకపోతే ఒక స్థాయి ఎలా, ఒక క్లాస్కి ఎలా నువ్వు వెళ్ళలేవో, ఒక పొజిషన్ పొందలేవో, ఒక ఉద్యోగ స్థాయి పొందలేవో, ఒక ప్రమోషన్ పొందలేవో, ఆత్మీయ జీవితంలో కూడా ఇబ్బంది అనే కొలిమిలో పడకపోతే నీలో ఉన్నటువంటి శుద్ధ సువర్ణము బయటికి కనబడదు. నువ్వు ఎప్పుడైతే పరీక్షించబడతావో ఆ పరీక్షలో నీ విశ్వాసము పుటం వేయబడుతుంది, విశ్వాసపు స్థాయి పెరుగుతుంది. విశ్వాసము యొక్క పరీక్ష, విశ్వాసపు స్థాయి, విశ్వాసము అనేటువంటిది నీకు ఎంత మట్టుకుందో అది తెలియజేయబడుతుంది. అంతేగాని గుంపులో అందరిలాగా ఉండాలి అని అనుకోకూడదు. పరీక్షింపబడుతున్నప్పుడు నువ్వు సంతోషించాలి. పరీక్షలు అనుమతించబడుతున్నప్పుడు నువ్వు ఆనందంగా ఆ పరీక్షల్లో జయం పొందాలి అని అడగాలి. పోరాటంలో ముందుకెళ్ళాలి. పోరాటంలో దేవా నువ్వు నాకు సహాయం చేయి అనాలి. కానీ పరీక్షలొద్దు, పోరాటాలొద్దు. ఊరికే జనరల్గా క్రైస్తవులం అనగాని బైబిల్ పట్టుకొని ప్రార్థనలు చేస్తూ వెళ్తే నీకు ఫలం ఉండదు. నువ్వు వేరుపాటు జీవితంలోకి రావాలంటే శోధన కాలము వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివిన వాక్యంలో ఇది విత్తనాలు విత్తేటువంటి ఉపమానములో రాతి నేలన వన్న విత్తనాలు ఎలా ఉంటా, ఆ విత్తనాలు, ఆ రాతి నేలన వన్న విత్తనాల గురించి చెప్తూ, వినినప్పుడు ఇటువంటి రాతి నేల కలిగిన హృదయాలు కలిగిన వాళ్ళు విన్నప్పుడు మాత్రం వాక్యాన్ని నా కోసమే దేవుడు మాట్లాడినాడని సంతోషంగా అంగీకరిస్తారంట. ఆ క్షణములో, ఆ టైములో అది నా కోసమే దేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడించినాడు అని సంతోషము వెల్లడి చేస్తారంట. సంతోషముతో ఆ వాక్యము నా కోసమే, ఆమేన్ ఆమేన్ అని అంగీకరిస్తారంట. వారికి వేరు లేనందున, హృదయం కఠినం కదా, రాయి కఠినం కదా, ఆ రాతి నేల వేరు లోపలికి పోదు కదా, అప్పటికి మాత్రమే వాళ్ళు అంగీకరిస్తారు. కానీ పూర్తిగా వాక్యమునకు హృదయ అంతరంగమును అప్పగించరు, ఉంచుకోరు వాక్యమును. అక్కడికి మాత్రమే, ఆ టైంకి, ఆ పరిస్థితులకి ఆ వాక్యం తీసుకొని ఇంకా వదిలేస్తారు. అయితే వారికి వేరు ఉండదు. అందుకనే వారికి వేరు ఉండదు. అది కొంతకాలమే ఆ వాక్యం పనిచేస్తుంది. అందుకని ఆ వేరు లోపలికి పోదు కనుక ఆ వాక్యం అంతవరకే ఉంటుంది. అయితే కొంచెం కాలము నమ్మి, ఆ వేరు లేనందున కొంతకాలమే అది ఉంటుంది కదా, ఆ కొంతకాలము నమ్మి ఆ వాక్యం యొక్క గుర్తు కానీ, వాక్యం యొక్క ఆ వాక్యము మతికి ఉండడం కానీ, ఆ వాక్యం హృదయంలో ఉండడం కానీ కొంతకాలమే ఉంటుంది. కొంతకాలం ఉన్న తర్వాత, కొంతకాలము నమ్మిన తర్వాత ఒకానొక సమయంలో శోధన కాలం వస్తుంది.
శోధన కాలం వచ్చినప్పుడు అంట వాళ్ళు ఏమవుతారంట? తొలగిపోతారు, తొలగిపోవుదురు. శోధన కాలములో నిలబడి వాక్యమును గట్టిగా పట్టుకొని విశ్వాసముతో నా యేసయ్య ఉన్నాడు, నాకు నిరీక్షణ ఉంది అని వాక్యమును గట్టిగా పట్టుకొని యోగ్యమైన హృదయంగా నీ హృదయం ఉండాలే తప్ప నువ్వు రాతి నేలలాగా ఉంటే శోధన కాలంలో నువ్వేమైపోతావు? తొలగిపోతావు. దేవుని వాక్యం నుండి తొలగుతావు, దేవుని మార్గం నుండి తొలగిపోతావు, పరిస్థితులను బట్టించి నువ్వు మారిపోతావు. ఏ చెట్టుకు ఏ ఏ ఎండకు ఆ గొడుగ ఏదో అంటారు కదా, ఆ సామెతలాగా లోకంలో అలాగే వెళ్ళిపోతావే తప్ప స్థిరపరచబడే మనసు ఉండదు. శోధనలు వస్తాయండి. శోధన సహించువాడు ధన్యుడు. పరీక్షకు పరీక్షింపబడుతున్నప్పుడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, ఆ ధన్యత కావాలి అని కోరుకాలనే తప్ప పరీక్షలొద్దు, శోధనలొద్దు, అలాగ ఊకే ప్రమోషన్లు ఇచ్చుకుంటా పోవాల దేవుడు అంటే. అన్ని సులువుగా చేయాలి, అన్ని సులువుగా పెట్టాలి, అన్ని దేవుడే చేయాలి, అన్ని దేవునికే తెలుసు అనేటువంటి మాటలు మాట్లాడకూడదు. క్రైస్తవుడిగా నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యము నువ్వు వాక్య ప్రకారంగా నువ్వు నిలబడగలుగుతున్నావో లేదో ఒక దినాన పరీక్ష వస్తుంది. అందుకే వాక్యము నిమిత్తము, క్రీస్తు నిమిత్తము శ్రమ వచ్చినా, నింద వచ్చినా, హింస వచ్చినా తొలగిపోకుండా ఉండేటువంటి బిడ్డలే వందంతలుగా ఫలిస్తారు. ఆయన నిమిత్తము, క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము శ్రమ పొందువారు ధన్యులు. ఇక్కడ స్మరణ సంఘంతో కూడా మాట్లాడము యోహాను గారు రాస్తారు, 10 దినములు నీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము అని 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రకటన గ్రంథంలో రాయబడింది. శ్రమ కలుగును ఆల్రెడీ ముందే దేవుడు ప్రకటిస్తున్నాడు. శ్రమ కలుగుతుంది స్మరణ సంగమా, శ్రమ కలుగుతుంది, అయితే మరణం వరకు నమ్మకంగా ఉండంటున్నాడు. వాక్య ప్రకారం ఉండు అంటున్నాడు. వాక్యమును ఆధారం చేసుకో అంటున్నాడు. శోధన కాలము వస్తుంది, శోధన పీరియడ్ వస్తుంది. అయితే ఆ టైంలో నువ్వు వాక్యమును పట్టుకొని నిలబడగలుగుతున్నావా, లేకుంటే రాతి నేలలాగా ఉండి రాతి నేల లాంటి హృదయం కలిగి అప్పటికి సంతోషించి, అప్పటికి నా కోసమని, అప్పటికి నా యేసయ్య అని, అప్పటికి నా వాక్యం అని ఒక సమయం శోధన సమయం, పరీక్షా సమయం వచ్చినప్పుడు అప్పుడు వాక్యం నుండి తొలగిపోతున్నావేమో, జాగ్రత్త. నువ్వు తొలగిపోతే నువ్వు ఫలించే బిడ్డవు కాదు. వేరు ఎండిపోవటం వల్ల నీ జీవితం, ఆత్మీయ జీవితం కూడా చల్లారిపోతుంది. దేవుని బిడ్డలారా, శోధన కాలములో ఎలా ఉండాలా? తొలగిపోవద్దు వాక్యము నుండి, దేవుని మార్గము నుండి, విశ్వాసము నుండి, ప్రార్థన నుండి, పరిశుద్ధత నుండి కోల్పోవద్దు, తొలగిపోవద్దు. యోసేపుకు రాలేదా పరీక్ష? యోసేపుకు రాలేదా శోధన? దానియేలుకు రాలేదా శోధన? ఈ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు రాలేదా శోధన? కానీ మొర్దెకైకి రాలేదా శోధన? వాక్యము ప్రకారమే ఉన్నారు. ఇంకా ఎస్తేరు గ్రంథంలో రాయబడిన ఈ మాట ఏంటంటే 127 సంస్థానాలలో చెదరి ఉన్నారంట. ఇదే జాతి, విగ్రహాలకు మొక్కని జాతి, మనుషులకు మొక్కని జాతి, మనుషుల దగ్గర తలకాయ వంచని జాతి, విగ్రహాలకు మొక్కని జాతి చెదరి ఉన్నారంట 127 సంస్థానాలు. కానీ వాళ్ళ విధులన్నీ ఒకటిగానే ఉన్నాయంట. శోధన వచ్చినప్పుడే వాక్యం మీద ఉన్నావా లేదా అనేది పరీక్షించబడతావు. యోసేపు పరిశుద్ధుడా కాదా అని ఎప్పుడు తెలియబడింది? శోధన కాలం వచ్చింది. నా దేవునికి విరోధంగా నేను చేయను అన్నాడు. అలాగ ఉండాలి కానీ శోధనే రావద్దు, పరీక్షలే రావద్దు, పరీక్ష వస్తుందని దేవునికి తెలుసు కదా, దేవుడు ఆపొచ్చు కదా, దేవుడే పోరాడొచ్చు కదా, దేవుడే అనుమతించకుండా ఉండొచ్చు కదా. నువ్వేం చేస్తావు? ఓకే, వాక్యం విని చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లించి ఇంట్లోకి పోతారా? లేదంటే ఉద్యోగాలకు పోతారా, వ్యాపారాలకు పోతారా, లోకంలో కలిసిపోతారా? ఇంకా అంతేనా? ఈ వాక్యం కొరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు కదా.
అనేక మంది అపోస్తలులు ఈ వాక్యం కోసమే వాళ్ళు దేవుని కోసము అన్నీ వదులుకున్నారు గదా! ఆదిమ అపోస్తలుల సంఘము. ఈ వాక్యము యేసయ్య చెప్పిన ఆ మాటల కొరకే వాళ్ళు అన్నీ విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించినారు గదా! మరి ఇప్పుడేమైపోతుంది? ఈ వాక్యం కోసం నిలబడలేక శోధన సమయం వచ్చినప్పుడు శోధన రాకుండా అని ప్రార్థన జేస్తారు. పరీక్షలు రాకూడదని ప్రార్థన చేస్తారు. ఎందుకు? పరీక్షలు రాని అని ధైర్యంగా నేనుంటానని దావీదు లెక్క నిలబడలేదే. నిలబడలేకపోతున్నారే. ఆప్షన్స్ ఎతుక్కుంటున్నారు. ఎందుకని? రాతి నేల హృదయాల్లాగున్నాయి. దావీదు గొల్యాతును చూస్తేనే ఎంత రోషంగా, వీడెవడు? సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యాన్ని తిరస్కరించడానికి వీడెవడు అన్నాడు అంతే. వయసు అతని ఎక్స్‌పీరియన్స్, అతని వయసు, ఇతని దావీదు వయసు, దావీదు ఎక్స్‌పీరియన్స్ ఏ మాత్రము గూడా అసలు సంబంధమే లేదు. అయినా రోషంతో దేవుని పక్షాన నిలబడినాడండి. వెళ్ళి పోరాటంలో దేవుడు నాకు సహాయం అన్నాడంతే. హల్లెలూయా! శోధన కాలము వచ్చినప్పుడు తొలగిపోని వాక్య ప్రకారం నిలబడేటువంటి వాళ్ళ కోసమే దేవుడు చూస్తున్నాడు. అట్టటోళ్ళే ఫలిస్తారు, అట్టటోళ్ళే నిల్చుంటారు, అట్టటోళ్ళే దేవుని యొద్ద యోగ్యమైన మనస్సు కలిగిన వాళ్ళుగా ఉంటారు. దేవుడు అటువంటి యోగ్యమైన మనస్సునే కోరుకుంటాడు. అందుకే దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. సమస్యలొస్తే, పరీక్షలొస్తే, శోధనలొస్తే వాక్యం కోసం నిలబడే విశ్వాసుడిగా, విశ్వాసురాలిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనారోగ్యాలు రావద్దు, అనారోగ్యాలు రావద్దు, పరీక్షలు రావద్దు, శోధనలు రావద్దు, కష్టాలు రావద్దు, కన్నీళ్ళు రావద్దు, ఒకరొక మాట అనొద్దు, ఇక అసలు బాధనే కలగొద్దు. ఇక అంతకంటే ఇంకోటేంటంటే అసలు జబ్బులు, మరణం అనేది రానే రాకూడదు. అప్పుడు దేవుడు మనకున్నట్టు, దేవుడు మనకు అన్నీ సాయం చేస్తున్నాడని నువ్వు చెప్తావు. ఒకవేళ యోబు లాంటి పరిస్థితి నీకు అనుమతించబడితే కూడా నువ్వు యోబు లెక్క నిలబడే తొలగిపోని ఆత్మీయ జీవితం నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తొలగిపోని ఆత్మీయ జీవితం. యోబు ఒక్కటే మాట అన్నాడు. ఒక్కటే మాట అన్నాడు. మేలు మాత్రమే అనుభవించదమా, కీడు అనుభవించొద్దా? పరీక్షలు వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు పరీక్షలలో కీడొస్తే ఆ కీడును సంతోషంగా స్తోత్రాలు చెల్లించి అనుమతింపజేసుకోవాలి జీవితంలో. సరే ప్రభువా, వాక్యంలో తొలగిపోకుండా అడుగులు వేయించండి ప్రభువా అని అడగాలి. యోసేపు పరీక్షించబడ్డాడు. శోధన కాలంలో పరీక్షింపబడ్డాడు. తొలగిపోని ఆత్మీయ జీవితాన్ని కలిగి దేవునితో అనుబంధం కలిగి ఉన్నాడు. లోకమంతా మచ్చేసింది. కానీ దేవుని యొద్ద చాలు, నా దేవుని దగ్గర నా దేవుడు చూసినాడు నన్ను, నా పరిశుద్ధతని, నా జీవితాన్ని నా దేవుడు చూసినాడు అనుకున్నాడు. ఒక దినాన తెలిసింది యోసేపు ఆ తప్పు చేయలేదని. అదే సైన్యాధిపతి పోతిఫర్ ఇంటికి నుండి ఫరో ఇంటికి తేబడినాడు. ఘనమైన స్థితికి పోయినాడు. ఘనమైన స్థితికి పోయి సైన్యాధిపతి ఇంటికి ఆహారాన్ని సిద్ధపరిచే, ఆహారం తీసుకుపోయి ఆ పోతిఫర్ కుటుంబానికి ఆహారాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఈ యొక్క యోసేపు స్థితి ఎదిగింది. తప్పు చేయకపోతే దేవుడే హెచ్చిస్తాడు. అది నీతి ఖచ్చితంగా బయలుపరుస్తాడు దేవుడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, పరీక్షింపబడుతున్నారా? శోధనలు వస్తున్నాయా? రావద్దని ప్రార్థన చేయొద్దు. కష్టాలు రావద్దని ప్రార్థన చేయొద్దు. అడుగు దేవుణ్ణి, ప్రభువా, ఈ శోధన కాలంలో వాక్యం నుండి తొలగిపోని ఆత్మీయ జీవితం నాకు దయచేయండి, విశ్వాసం దయచేయండి, ప్రార్థనా జీవితం నాకు దయచేయండి. ఈ శోధన, ఈ పరీక్ష, ఈ యొక్క ఏ శోధన అయితే నా జీవితంలో ఒక సినిమాల వల్ల శోధన, వ్యభిచార ఆత్మ వల్ల శోధన, ఇంకా రకరకాలైన విడిచిపెట్టిన పాపపు దురాత్మలు అవన్నీ మళ్ళీ తిరిగి నీ ఇంటి చుట్టూ, నీ హృదయం చుట్టూ తిరిగి గలిబిలి చేసినప్పుడు ఆ శోధన మళ్ళీ వస్తూ ఉంది అంటే ప్రభు పాదాలు పట్టుకొని తొలగిపోని ఆత్మీయ జీవితము, నీ దగ్గర నమ్మకమైన జీవితం నాకు దయచేయమని ప్రభు దగ్గర వేడుకో. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రాతి నేల నుండి వారు అటువంటి వాళ్ళు కాదు. శోధన వచ్చిందంటే, పరీక్ష వచ్చింది అంటే తొలగిపోతారంట. అటువంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు తొలగిపోయిన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నావా?
శోధన కాలం వచ్చినప్పుడు నువ్వు సంతోషంగా శోధనలో నిలిచి ఉండే విశ్వాసము, వాక్యము, పరిశుద్ధత, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? కలిగి ఉండాలని దేవుడు ఈరోజున నీతో మాట్లాడుతున్నాడు. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. అయా వాక్యమును విన్న వారిని దీవించండి ప్రభువా. వాక్య ప్రకారం బ్రతకడానికి వారికి నేర్పించండి. వాక్యంలో స్థిరపరచండి. శోధన కాలము వచ్చినప్పుడు ప్రతి ఒక్క విశ్వాసి ఈ శోధన కాలము గుండానే పైకి అంచెలంచెలుగా ఎదగాలని, అయ్యా నువ్వు పెట్టిన పరీక్షలలో లేదా శోధకుని ద్వారా నువ్వు అనుమతించి శోధకుని ద్వారా పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షల్లో నిలిచి ఉండే కృపను దయచాల్సిందిగా ప్రార్థిస్తూ, వాక్య ప్రకారం కట్టుకునే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండే కృప దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.